హలో అండి, అందరికీ నమస్కారం. అటుకులతో క్రిస్పీగా బాల్స్ తయారు చేశాను. 1 కప్పు శనగపిండి, అరకప్పు అటుకులు, అరకప్పు వరిపిండి వేసుకొని చిటికెడు వంట సోడా, 1 స్పూను జీలకర్ర, తగినంత ఉప్పు, తగినంత కారం, ధనియాల పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు సన్నగా తరిగి వేసుకోవాలి. మొత్తం అంతా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొన్ని నీళ్ళు వేసుకొని మొత్తం కలిపి 1 గంట సేపు పక్కకు ఉండనివ్వాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఇలా చిన్న బాల్స్ లాగా తయారు చేసి వేసి ఇలా అన్నీ రౌండ్గా వేసుకోవాలి. లోపల బయట క్రిస్పీగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటాయండి. అటుకులతో తయారు చేస్తాం కదా, శనగపిండి వేసాము, చాలా టేస్టీగా ఉంటాయి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా, ఈవినింగ్ స్నాక్లా కూడా తినవచ్చు. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడతారండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి. చూడండి, అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. సుజీ రవ్వ కప్పు, అరకప్పు శనగపిండి, అరకప్పు అటుకులు, పెరుగు వేసి 1 గంట సేపు నానబెట్టినామనుకోండి, చక్కగా మంచి బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోతుందండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఎవరైనా ఇంటికి బంధువులు వచ్చినప్పుడు ఇలా తయారు చేసి పెట్టండి, చాలా బాగున్నాయి అంటారు. చూడండి ఎంత బాగా వచ్చాయో. పైన అయితే ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి. అసలు లోపల చూడండి ఒకసారి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. చాలా ఎనర్జీ ఫుడ్ అని చెప్పవచ్చండి. ఇలా అప్పుడప్పుడు తయారు చేసుకొని తింటూ